అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అధికార పార్టీ అధినేత అడుగులకు మడుగులొత్తుతూ ఆయనకి ఏం కావాలో అలా మాట్లాడే నేతలున్న ఈ రోజుల్లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ ప్రభుత్వంలో జరిగే తప్పుల్ని ఎత్తి చూపుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రినే ఎదిరించే నాయకులు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉండరు. కానీ ఒక వ్యక్తి ఏదైతే తన ముందు తప్పు జరిగితే ఆ తప్పు గురించి నిక్కచ్చిగా మాట్లాడతారు. దాని ద్వారా ఎన్ని పరిణామాలు జరిగినా ఎదిరించి ముందుకెళ్తారు. ఆయనే రఘురామకృష్ణంరాజు గారు. ఈరోజు రఘురామకృష్ణంరాజు గారితో మనం ఉన్నాము. రాజుగారితో మాట్లాడేది మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాజుగారు నమస్కారం. నమస్తే సార్. ముందుగా మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అభినందనలు సార్. గత 5 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. మీరు వాళ్ళ యొక్క రచ్చబండ ద్వారా మీరు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. సార్ రాబోయే 4-5 నెలల్లో సార్ దీని ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాం. ఉండవల్లి గారు మాట్లాడుతూ ఈ జగన్ ఏంటి, ఇతనేమన్నా పిచ్చా ఏంటి, జగన్ అంటే ఎంతో ప్రేమ, ఆయన మీద ఏగ వాలితో కూడా సహించలేని రఘురామకృష్ణంరాజు గారితో ఫైట్ పెట్టుకున్నాడు. ఏదైతే సిబిఐ ఆయన మీద అక్రమ కేసులు వేసిందని ఫైట్ చేశాడు, చాలా దూరం వెళ్ళాడు. అలాంటి రఘురామకృష్ణంరాజు గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో అదే సిబిఐ మీద అదే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు త్వరగా తేల్చాలి అంటూ వీరు ఒక పిటిషన్ వేశారు. ఆ రఘురామకృష్ణంరాజు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏంటి సార్ తేడా ఏంటి? అతనిలో తేడా గమనించి సార్ ఈ రకంగా ఫైట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. అతను చాలా మంచివాడని విశ్వసించాం. సో అందుకని అన్యాయంగా కేసులు పెట్టారని చెప్పి అప్పుడు గట్టిగా సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత రాంగ్ పర్సన్ని సపోర్ట్ చేసామన్న సంగతి కాలక్రమేణా అర్థమైంది. 2024 ఎలక్షన్లు అయిపోయే లోపు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు అనేది ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. దీని మీద మీరేం మాట్లాడతారు? వెళ్తారు అని నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఆయన ఖచ్చితంగా అయితే ఓడిపోతాడు. సో అది జైలుకి వెళ్ళిన దానికన్నా ఎక్కువ భారం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, దాంతోపాటు కె చంద్రశేఖరరావు గారు కావచ్చు, మిగతా వాళ్ళు చాలామంది వాళ్ళకి ఎంతో కొంత రాజకీయ వైవిధ్యం ఉండొచ్చు, రాజకీయ వాళ్ళ మధ్య తేడాలు ఉండొచ్చు. కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని అరెస్టు చేయించడానికి కూడా సాహసించలేదు. చంద్రబాబు నాయుడిని నేను అరెస్ట్ చేయించాను, నేను మొనగాడిని అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అనుకోవచ్చా? ఆయన ఉద్దేశం అదే, ఆయన ఆశయం అదే, అది నెరవేర్చుకున్నాడు అంతవరకు. బట్ దాని వలన ఆయన ఆశించిన ఫలితం కాకుండా ఫలితం రివర్స్ అయింది. కోరిక తీరింది, ఫలితం రివర్స్ అయ్యింది పూర్తిగా. చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయిన రోజు రాజమండ్రి నుంచి అమరావతి వరకు దగ్గరగా 14 గంటలు టైం పట్టింది. చాలా మంది మాట్లాడుతున్నారు, ఓన్లీ తెలుగుదేశం శ్రేణులే కాకుండా మిగతా చాలా మంది సామాన్యులు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూడా వచ్చి ఆయన చూడటానికి వెళ్ళారు. ఎవరు ఊహించలా. నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించుండ్రు, జగన్మోహన్ రెడ్డి అసలు ఊహించలా. తమ సంఘీభావం తెలియజేయడం కోసం రోడ్ల మీదే పడుకుని వెయిట్ చేశారంటే అన్ఇమాజినబుల్, ఊహాతీతం. ఇవాళ రోజుల్లో ఒక మనిషిని ఇంకో మనిషి విశ్వసించని రోజుల్లో, మనిషి పక్కకు తిరిగితే క్రిటిసైజ్ చేసే ఈ రోజుల్లో మరి అంత ప్రజాస్పందన అనేది ఊహకు అందంది. మేమందరం కూడా ఒక 5-6 గంటలు ఈజీగా పడుతుంది అనుకున్నాం, కానీ 14 గంటలు అనేది ఊహించలేదు. లేదు, ఛాన్సే లేదు. రఘురామరాజు గారు అనగానే రాజసంగా ఇప్పుడు ఉంటారు. అలాంటి రాజు గారు ఫ్లాష్ బ్యాక్ వెళ్తే బందీగా సిఐడి కస్టడీకి వెళ్ళి అప్పుడు ఎలా అనిపించింది సార్? పగవాడికి కూడా ఎక్స్పెక్ట్ చేయండి. కాళ్ళు కట్టేసి చేతులు ఇంకొకటి పట్టుకుని మంచం మీద పడుకోబెట్టి వాళ్ళు హింసించిన విధానం. తర్వాత ఎప్పుడో ఏదో జై భీమ్ అన్న సినిమాలో చూసా. ఆ సినిమా సీన్కి నన్ను కొట్టిన దానికి తేడా ఏం లేదు. ఆ సినిమాలో ఏంటంటే అందులో ఒక నిస్సహాయంగా ఉన్న ఒక వ్యక్తి, ఒక ట్రైబల్ని, ఏమీ తెలియని వాడిని తీసుకెళ్ళి కొట్టారు. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిని, చట్టాలు చేసే చట్టసభలో ముఖ్యంగా ఉన్నవాడిని, ఎన్నోసార్లు చట్టసభల్లో మాట్లాడిన వాడిని. మరి నన్ను తీసుకెళ్ళి కూడా వీళ్ళు అంత దారుణంగా కొట్టారంటే మరి అది నో లా. ఆంధ్ర రాష్ట్రంలో చట్టం లేదు, న్యాయం లేదు, ఆటవిక ప్రభుత్వం నడుస్తుంది. ఈ ఆటవిక ప్రభుత్వాన్ని అంతం చేయాలి అని నేను కంకణం కట్టుకున్నాను.